నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ లావణ్య. అలై బలై కార్యక్రమం పేరు చెప్పగానే దీనికి బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ కూడా తెలంగాణ సంస్కృతి అనే పదాన్ని కూడా ఇక్కడ వాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ సాంప్రదాయాలను చాటి చెప్పాలనే ఉద్దేశంతో 17 ఏళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. ఎప్పుడు ఎక్కడ ఏ పదవిలో ఉన్నా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రతి ఏడాది ఆయన నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ అలై బలై ఈవెంట్కు రావాలని ప్రముఖులను ఇన్వైట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న గవర్నర్ ప్రముఖుల వద్దకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఏటా దసరా మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు గవర్నర్ బండారు దత్తాత్రేయ. ముందుగా సీఎంను శాలువతో సత్కరించారు గవర్నర్. అక్టోబర్ 13న నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలై బలై కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. అందుకు సరేనని ముఖ్యమంత్రి చెప్పారు. నార్మల్ గా ఇద్దరు కీలక రాజకీయ నేతలు కలిస్తే రాజకీయాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం సహజం. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ మధ్య రాజకీయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై చర్చించుకున్నారు. ఏ అంశాలపై మాట్లాడుకున్నారనేది కూడా అది తర్వాత విషయం. మొత్తానికి ఇద్దరు కీలక నేతలు కలవడంతో ఏం మాట్లాడుకున్నారనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా చర్చ సాగుతుంది. క్యూ చెప్పలే కదా జై, నువ్వు ఎండింగ్ అని చెప్పావు, క్యూ అని చెప్పావా? వినబడిందా? ఏమని అసలు ఇంటర్వ్యూ సార్ ఎండింగ్ ఏం చెప్పాలి సార్? వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ అంటే చాలు, ఎండింగ్ అవసరం లేదు. అదే అంటున్నా, ఎండింగ్ ఏమవుతుంది? మళ్ళీ డ్రైవే కదా, రికార్డింగ్ చేస్తావా? చాలా తప్పులు షార్ట్ ఉందంట, అది బెట్ ఒకటి షార్ట్ ఉందంట, అది బెట్.